ఇదంతా మార్కెట్ మాయాజాలం. యూట్యూబ్ వీడియోస్‌లో అయితే రేట్లయితే రూ. 400 350, రూ. 400 పోతాయంటారు. కానీ యాక్చువల్‌గా మార్కెట్‌కి వేసుకొని వెళ్ళిన రైతులైతే ఆ రేటయితే వెళ్ళడం లేదు. ముందుగా నేను మీ ఆదర్శ రైతుని. మీకు అందుబాటులో ఉండే రైతుని. ఇంకైతే దీని గురించి అయితే డిస్కషన్ చేద్దాం. మార్కెట్‌లో ఏమేమి జరుగుతాంది? అసలు ఈ యూట్యూబ్‌లో వీడియోలు ఎంతవరకు కరెక్టు అనేది కూడా అయితే డిస్కషన్ చేద్దాం. మనం చేయాల్సిందేమంటే మన టార్గెట్ రైతుల టార్గెట్ ఏమంటే మన కాయలు ఎంత పోతున్నాయి అనేది మాత్రమే మనం చూసుకోవాలి. రోజు నిద్రలేసి టాప్ కాయలెంత, స్టాక్ ఎంతొచ్చింది అదంతా అవసరం లేదు మనకి. రైతులు చేయాల్సింది మెయిన్ పాయింట్. ఎందుకంటే నీకు స్టాక్‌తో ఏం అవసరం ఉంది? పక్క లైన్‌కి ఇన్ని కాయలొస్తే నీకేమి? మండికి ఆ కాయలొస్తే నీకేమి? ఈ ఏం ఎవరు నీ పక్కనోళ్ళ కాయలు ఎంత పోతే మనకేమి? అవి ఏమి అవసరం లేదు. ఆ టాప్ కాయలు ధర చూపిచ్చేసి గొంతులు కోసేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్‌కి ఆహ్, పోయేది ఎవరితో ఒకలాట పడతారు. 10 జాకిపాటేస్తారు. రేట్ పాడేస్తారు. ఆ 10 జాకిపాట్లు పోతాయి. మిగిలిన రైతులంతా వాళ్ళ 400 పోతున్నాయి కదా! మనవి 200 పోతే మేలు అనే ఉద్దేశంతో పెరుక్కొని పోతారు. అవి రూ. 50, రూ. 60, రూ. 70 పోతాయి. అవంతా మార్కెట్ వాళ్ళకి లాభం వస్తాయి. ఎందుకంటే మనకి చేతి నుంచి నెత్తిన పడుతుంది. కూలోళ్ళకి, ఆటో బాడుగలు అవన్నీ. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నిన్న కూడా ఈవినింగ్ మార్కెట్‌కైతే నాకు తెలిసినోళ్ళు మార్కెట్‌కైతే వేశారు. వాళ్ళకి 2 బులోరాలయ్యాయి. ఒక బులోరా అయితే రూ. 140 వినాయి. ఇంకో బులోరా కాయలైతే రూ. 60 వినాయి. దానికి ఎవరు బాధ్యులు? ఒకే తోటలోటివి ఒకే కాయలే రూ. 140 ఒక లాటు, రూ. 60 ఒక లాటు పోతే ఏంది మిగిలేది చెప్పండి? హ్మ్. రూ. 60 పోయేటివి అంతా నెత్తిన పడేదే. ఏం మిగలదు రైతులకి. ఇంక ఆటో బాడిగ అక్కడ తనకల్లు, కదిరి ఆ పక్క నుంచి వస్తారు. ఆటో బాడిగ ఒక 1500-2000 మధ్యలో పడుతుంది. ఆటో బాడిగకే. క్రేట్‌కి ఒక రూ. 10 మనిషికి. వాళ్ళు 15 మంది పీకినా 250 క్రేట్లు పీకుతారు. 250 క్రేట్లు పీకినా కూడా మనకి అనవసరంగా కూడా ఆటో బాడిగలకి, ఖర్చులకి దుడ్లు మిగలడం లేదు. ఆ కూలోళ్ళ ఖర్చులు ఇవన్నీ. ఇవంతా ఒక మార్కెట్ మాయాజాలం అంతే. ఎవరు ఒక లాటు చూపించి మిగతా వాళ్ళ రైతులందరి కథ అయిపోతుంది. మీరు మార్కెట్‌కి వెళ్లి రేట్లు ఏ విధంగా పోతున్నాయి? మీ చెట్లో కాయలు ఏ విధంగా ఉన్నాయి? ఓ ఓ ఒక గంట, 2 గంటలకు పోయేసి రావచ్చు మార్కెట్‌కి మనం. పోయేసి రండి. మీ టమాటా చెట్ల కాయలు చూసుకోండి. కాయలు ఏ విధంగా ఉన్నాయో అంతకంటే ఒకటికుంటే ఒక చిన్న బకెట్‌కి పెరుక్కోండి. కాయల క్వాలిటీ తెలుస్తాయి. మార్కెట్‌లోకి వెళ్తే మీకు దండిగా కాయలుంటాయి. ఏ కాయలు ఏ రేట్లు పడుతున్నాయో కూడా చూసుకోవచ్చు. ఒక గంటలో పోయేసి రావచ్చు. మనం 4 గంటలకు పోయిన 5 గంటలకు ఆక్షన్ జరుగుతుంటుంది చూసుకున్నాం. ఒక 10 నిమిషాలు చూసుకొని మళ్ళా వచ్చేయచ్చు. 6 గంటలకు వచ్చేయచ్చు. కాబట్టి మీకు ఎట్లా ఏ విధంగా అనుకూలంగా ఉంటే ఆ విధంగా అనుకూలంగా అయితే చేసుకోండి. ఒక లాట్ కోసం అయి మనకి పంట పెట్టినది కాక మళ్ళా కూలోళ్ళకి అంతా చేతి నుంచి ఇవ్వాల్సి వస్తుంది. ఆ మార్కెట్‌లో ఏమో జంప్ అయిందంటారు. ఏడ జంప్ అయిందేమో తెలదు. మన కాయలు పోతే రేట్లు పోవు. ఏ రైతు కాయలు పోయినా రేట్లు పోవు. ఎవరితో ఒక లాట్ ఏస్తారు. జాక్పాట్లు వేసుకొని మిగిలిన రైతులు ఎవరివి అయితే పోగు రేట్లు చూసుకోవచ్చు. కాయలు కూడా అయితే అంత క్వాలిటీ కూడా లేవు. 100%గా రేట్ అనేది జంప్ అనేది కొట్టేస్తుంది అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే తోట చూసినా కాయ క్వాలిటీ లేదు. చెట్లు సరిగ్గా లేవు. వర్షాలు పడి కొట్టుకొని వెళ్ళిపోయినాయి. ఇవన్నీ చూస్తే రేట్ 100%గా జంప్ అయ్యే సిట్యుయేషన్స్ అయితే కనిపిస్తున్నాయి నాకు. మీకు అనిపిస్తుందో లేదో నాకు తెలీదు. అనుకుంటున్నాను అంతే. అది జరుగుతుందో జరగదో కూడా తెలీదు. మీ అంచనా ప్రకారం అయితే చూసుకోండి. ఇంగా ఈ మార్కెట్ మాయాజాలం నుంచి కొంచెం బయటపడండి రైతులంతా. యూట్యూబ్‌లో వచ్చే వీడియోస్ గానీ, స్టాకులు గానీ అవంతా ఎవరికీ తెలీదు కరెక్ట్‌గా. ఎందుకంటే వాళ్ళు పోరు. కరెక్ట్‌గా బాక్స్ నంబర్ అయితే ఎవరు చెప్పలేరు. ఎందుకంటే లెక్కేయరు కాబట్టి. అందాసుగా చెప్తారు. అది నిజమో డూపో కూడా అయితే తెలీదు.